సో ట్రూత్ ఆర్ డేర్ విత్ సూర్యాబాయ్. డేర్ వచ్చింది. ఆ రెడ్ రింగ్ బాగా నచ్చింది, గిఫ్ట్ గా ఇస్తారా? నేను క్షత్రియుణ్ణి, క్షత్రియ కులం నాది. ఏదైతే అది కానీ నా మాట నిలబెట్టుకోవడానికి నేను ఇచ్చేస్తున్నా. సో మళ్ళీ ట్రూత్ వచ్చింది. ఓకే, మీ ఒంటి పైన ఎన్ని కత్తిపోట్లు? ఇక్కడ ఉన్న అద్దు. ఇప్పుడు నా పానం పోతుందంటే నేను వాని పానం తీసుకుంటా, కానీ నా పానం నేను ఎందుకు ఇస్తా? సో ట్రూత్ వచ్చింది. మీరు లైఫ్ లో చాలా బాధపడిన క్షణాలు? నా తల్లి చనిపోయి నేను ఏడుస్తుంటే నన్ను నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పడానికి కూడా ఎవరు లేరమ్మా నా పక్కన. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రౌలిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. అతను ఒక యాక్టర్ అని చెప్పాలా, పైల్వాన్ అని చెప్పాలా, లేకపోతే గోల్డ్ మ్యాన్ అని చెప్పాలా, పొలిటీషియన్ అని చెప్పాలా, పొలిటీషియన్ కి బినామీ అని చెప్పాలా? ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేసేసారు. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఓల్ సిటీ డాన్ అని చెప్పాలా మరి? సో ఏ నేమ్ చెప్పినా సో మీకు అది ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది ఆ నేమ్ ఏంటో. సో ఎస్, అతనే సూర్యాబాయ్. ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? సూపర్. సో ట్రూత్ ఆర్ డేర్ విత్ సూర్యాబాయ్. లెట్స్ బిగిన్ అవర్ షో. సో నేను రెడీ, మీరు రెడీయా? సో ప్రతిదీ నిజమే చెప్పాలి. ప్రతిదీ నేను నిజమే. డేర్ కూడా? నాకు డేర్ గురించి మీరు అడుగుతున్నారా? పబ్లిక్ అడగని చెప్తారు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో ట్రూత్ వచ్చింది. సో మీరు లైఫ్ లో చాలా బాధపడిన క్షణాలు ఏంటి? 2.5 years కింద పెళ్ళైన తర్వాత ఎవరైనా సంతోషంగా ఉంటారు? ఆబ్వియస్. నా తల్లిని ఓడిపోయా, ఫ్యామిలీ పరంగా ఓడిపోయా, డబ్బు పరంగా అన్ని పోయా, లైఫ్ మొత్తం కొలాఫ్ అయిపోయింది. నేను ఇష్టపడే నా తల్లి పోయింది. బతకడానికి డబ్బు లేదు, ఏం లేదు, సాయం చేసే పక్కన ఎవరు లేరు, నాకు ఓదార్పు చెప్పడానికి ఎవరు లేరు. చుట్టాలు చల్ అన్నాడు ప్రతి ఒక్కడు. నా తల్లి చనిపోయి నేను ఏడుస్తుంటే నన్ను నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పడానికి కూడా ఎవరు లేరమ్మా నా పక్కన. కనీసం పగోడు ప్రాబ్లం లో ఉన్నా అన్నా సరే నేను వెళ్తుంటా. అలాంటి నా తల్లి చనిపోయి నేను పక్కన ఏడుస్తుంటే నేనున్నారా ధైర్యంగా? నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ ఏ ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి ఓదార్చలేదు. మేము ఉన్నామని చెప్పి ధైర్యంగా. సగం ప్రాణం వెళ్ళిపోయింది అప్పుడే. సో బాగా డిప్రెషన్ లోకి, చాలా డిప్రెషన్, అన్ని పరంగా నేను ఓడిపోయా. సో డిప్రెషన్ లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చా. కానీ అలాంటి లైఫ్ ఎవరికి నా పగోనికి కూడా రావద్దు, పగోనికి కూడా రావద్దు. ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. నా తల్లి చనిపోయినప్పుడు నన్ను ఓదార్చలే. నా దగ్గర డబ్బులు లేవు, ఇక్కడ నుంచి నా తల్లిని తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు. మా అమ్మ లాస్ట్ కు అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఏ ఒక్క నా కొడుకు ఈ రోజు మార్కెట్ లో ఆడున్నాడు, వీడున్నాడు, పీకుడుగాడు ఉన్నాడు, నా దోస్తున్నాడు, లవడాలు అස්සగాడు ఉన్నాడు, ఏ ఒక్క నా కొడుకు హెల్ప్ చేయడు. నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాను. అన్నా నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని అయిపోయినాయి, దయచేసి హెల్ప్ చేయండి, మా అమ్మ ఈ కండిషన్ లో ఉంది. ఏ ఒక్కడు కూడా, ఏ ఒక్క నా కొడుకు కూడా నాకు హెల్ప్ చేయలే. అయినా వాళ్ళు హెల్ప్ చేయాలని రూల్ ఏం లేదు. కానీ కలిసి తిరుగుతున్నాం, కలిసి వెళ్తున్నాం, ముఖ పరిచయం ఉంది, అన్న తమ్ముడు అని పిలుస్తున్నాం. కనీసం అదన్నా మనసులో పెట్టుకోవాలి కదా. మనిషి మనం పుట్టిన తర్వాత జాలి, దయ, కరుణ అని ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. ఇంత డబ్బున్నోనే ఏం పెట్టుకుంటూ పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావా? నెత్తినేసుకుంటావా? మనతో ఇరుగు పొరుగు అలా సొంత ఎంట వెనక పుట్టిన అన్నదమ్ములు కావచ్చు, మమ్మీ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా హెల్ప్ చేయలే. దాని తర్వాత చాలా డిప్రెషన్ కి లో అయిపోయినా. మొత్తం ఓదార్చే దిక్కు లేక, పట్టించుకునే దిక్కు లేక లో స్టేజ్ కి వెళ్ళిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. కొద్ది రోజులు అసలు అయిపోయింది, పని అయిపోయింది, చనిపోతుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నా ఫైల్ చూసి నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అడిగారు. అసలు నా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నువ్వు ఇంకా బతికి ఉన్నా, ఫస్ట్ కేసు నేను మీదే చూస్తున్నాను. నేను అసలు ఫస్ట్ రిపోర్ట్ తీసాడు, ఇతనిదేనా అని అడిగాడు. ఇతనిదే సార్ అంటే మళ్ళీ డౌట్ కొడుతుంది, మళ్ళీ రిపోర్ట్స్ తీసాడు. అసలు ఇది ఒక మిరాకిల్, నువ్వు బతికి ఉండడం మిరాకిల్ అని చెప్పి చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తాడు నాకు డాక్టర్ గారు. నిజంగా ఎక్కడున్నా దేవుడు ఇప్పుడు ఇంత మంచిగా ఇలా ఉన్నా అంటే దానికి కారణం నిజంగా డాక్టర్. చాలా చిన్నలో చాలా కష్టాలు పడ్డాడు. చెప్తున్నా కదా, ఎంత
ఎంజాయ్ చేశాను లైఫ్ లో, అంత నరకం చూసాయి 3 years లో. ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్తుంటాము, వెళ్ళేటప్పుడు హాయ్ రా హౌ యు అని ఎవరన్నా అడిగితే ఐఎమ్ ఫైన్ రా అని చెప్పేస్తాం చూడు. లోపల మాత్రం నాట్ ఫైన్, బట్ ఐఎమ్ ఫైన్ రా అని చెప్తాం చూడు. నరకం అంటే అదే. కానీ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి, నరకం అంటే ఏడ ఉండదు, స్వర్గం అంటే ఏడ ఉండదు. నరకమైన స్వర్గమైన కిందే ఉంటది. మనం చేసే మంచిని చెడుని బట్టి కిందనే చూపిస్తాడు. పైన మీరు అనుకోకండి నాకు స్వర్గం దొరుకుతుంది నరకం దొరుకుతుంది, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. నరకమైన స్వర్గమైన కిందనే తీసుకొని వెళ్ళిపోవాలి. అది చూసి జాగ్రత్తగా పేరెంట్స్ మంచిగా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మళ్ళీ ట్రూత్ వచ్చింది. ఓకే. సో మీ ఒంటి పైన ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయి? లేవా? జోక్. కత్తిపోట్ల నేనే రౌడీనా, నక్సలేట్నా, లేకపోతే తీవ్రవాదినా, లేకపోతే ఇంకేమన్నా ఒంటి మీద కత్తిపోట్లు ఉండడానికి? డాన్ అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు. కత్తిపోట్లు నా ఒంటి మీద ఎందుకుంటాయి? ఉండవు, రావు, జరగదు కూడా. ఎన్ని కత్తిపోట్లు ఉండవు, ఎందుకంటే అంత అవసరం లేదు నాకు. నేను ఎవరి దగ్గర పోను, నా దగ్గరకు వస్తే ఊకోను నేను. ఇప్పుడు నా పానం పోతుందంటే నేను వాని పానం తీసుకుంటా, కానీ నా పానం నేను ఎందుకు ఇస్తా? అలాంటి ఏమి నాలో అంటే నేను బతుకున్నంత వరకు శాంతియుతంగానే వెళ్ళాలి, శాంతియుతంగానే చనిపోవాలి. దేవుడు ఏం చెప్తా అంటే తెలుసా? అందరూ గుర్తు పెట్టుకోండి, పుట్టేటప్పుడు అంటే నేను తెలంగాణ లాంగ్వేజ్ లో చెప్తున్నా డార్లింగ్, అంటే నేను తెలంగాణ లాంగ్వేజ్ లో చెప్తున్నా. శివయ్య కాటికి పోయేటప్పుడు శివయ్య ఉంటది అక్కడ. శ్రీశైలంలో ఇప్పుడు కూడా ప్రతిరోజు ఫస్ట్ కాష్టం ఏదైతే జరుగుతుందో ఫస్ట్ శవాన్ని ఒక టైం అనేది ఉంటది. ఆ టైంకి ఎవరినైతే కాలుస్తారో దాంతోనే శివునికి మొత్తం రాస్తారనమాట. వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. అప్పుడు దేవుడు అక్కడ కూర్చొని ఏమంటాడంటే తెలుసా? అరే నిన్ను పుట్టించేటప్పుడు లంగగా పుట్టించా. లంగా మీన్స్ బట్ ఒంటి మీద ఏ దుస్తులు ఏం లేకుండా నిన్ను అలా పంపా. నువ్వు అలా రావాలి గాని ఏమ్రా మొత్తం సోప్ టాప్లు వేసుకొని వస్తున్నావు మంచిగా. నువ్వు చచ్చిపోయి మొత్తం బట్టలు వేసుకొని బొట్లు పెట్టుకొని మేకప్ వేసుకొని వస్తున్నాయింద్రా నా దగ్గరికి, మొత్తం అన్ని ఇప్పేసి రా బయట అని చెప్పి తీసుకెళ్తాడు. మనం ఎలా అయితే వచ్చామో భూమి మీదకి లాస్ట్ అలానే వెళ్ళాల్సిందే మనం. అది గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఈ నగలు గాని పేరు గాని ఏమి రావు. మనం మంచి చేసామో, మంచి చేస్తే 4 తరాలు చెప్పుకుంటారు, చెడు చేస్తే అది కూడా చెప్పుకుంటారు. అరే మంచి మనం నచ్చేటప్పుడు 4 వ్యక్తులు ఉన్నారా లేదా, 4 నోట్ల ఇది మంచోర్రా, అరే పోయినందుకు బాధపడ్డా లేరా, ఇది మాత్రమే 2 మన ఎంబడి వస్తాయి. మనం కత్తిపోట్లు పొడిచి వాడిని చంపి ఇన్ని చంపి అరే ఆ లంగాడి పోయి మంచి పని అయిందిరా అని అనుకోవద్దు. అబ్బా అరే ఇంత మంచి వ్యక్తి ఇలా అయిందిరా అని అనుకోవాలి. సో డేర్ వచ్చింది నిజంగా, ఇప్పుడు నేను అడిగేది చేస్తారా? షూర్, డెఫినెట్లీ. నాకు మీ ఆ రెడ్ రింగ్ బాగా నచ్చింది, గిఫ్ట్ గా ఇస్తారా? ఇందాకే చెప్పారు కదా మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం. సరే, ఈ రెడ్ కాకుండా ఇంకా వేరే ఏదన్నా అడగండి. అంటే ఎందుకంటే ఇస్తా. ఎందుకోసం తెలుసా? ఒక్కసారి నేను క్షత్రియుణ్ణి, క్షత్రియ కులం నాది. ప్రాణం పోసేవాడు దేవుడు, ప్రాణం నిలబెట్టేవాడు వైద్యుడు, ప్రాణం కాపాడేవాడు క్షత్రియుడు. క్షత్రియుడు ఎప్పుడు మాట మీదే ఉంటాడు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఈ సంభాషణ వచ్చింది కాబట్టి, ట్రూత్ ఆర్ డేర్ అనే వర్డ్ మీరు యూజ్ చేశారు కాబట్టి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇది పోతే సరే మీరు చాలా పెద్ద మాట అన్నారు, ఏం తీసుకెళ్ళాం కదా అని చెప్పి. ఇది నా పరువుకు నా ఈగోకి సంబంధించిన విషయం. సరే మీరు అడిగారు కదా, ఇది అడిగారు కదా, ఇది నాకు అంటే జన్మకి సంబంధించింది. ఇది దీనికన్నా ఎక్కువ కాస్ట్లీ ఇది. ఓకేనా? ఈ క్షత్రియ కులంలో పుట్టిన నేను మాట తప్పకుండా ఏదైతే అది కానీ నా మాట నిలబెట్టుకోవడానికి నేను ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ. సో నిజంగానే ఇచ్చేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాధగా ఉందా? బాధ ఎందుకు, నేను నిలబెట్టుకున్నా, నా ఈగో సాటిస్ఫై అయింది. దాన్ని ఇవ్వకపోతే నేను బాధపడేటోని. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆ రింగ్ ఏంటండి, నేను ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మాట ఇచ్చానంటే 7 సముద్రాలు లాంగ్ ఉన్నా సరే వదలను. మాట ఇస్తే
100% నేను మాట మీద నిలబడతా. మాట నన్ను అసలు మాట తప్పిన రోజు నా తల వెళ్ళిపోతుంది. మాట నేను ఎప్పుడూ తప్పను. మాట ప్రాణాలు ఇస్తానని మాట ఇచ్చా అంటే ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనక్కిపోతాను. అలా సో చాలా గ్రేట్ అండి మీరు. సో థ్యాంక్ యూ నేను అండి. నిజంగా తీసుకుందామని అడగలేదు. లే 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 నిజంగా లే మీరు లే, ఇచ్చేసా మాటకి ఆర్ట్ఫుల్ గా ఇచ్చేసా. మీరు ఎన్నో మాటకి పోయినాయి నా కట్టుబడతారా లైఫ్ లో. లేదా? నా లైఫ్ లో నా తల్లి పోయింది, నా లైఫ్ పోయింది, ఎన్నో పోయినాయి, మళ్ళీ సంపాదించుకున్నా. ఇది నా మాట, నా పరువుకు సంబంధించిన విషయం. ఇది నా పరువు. అడిగారుగా, ఆర్ట్ఫుల్ గా మీకు ఇచ్చేస్తున్నా, తీసుకోండి. సో ఈ గోల్డ్ కంటే మీ మనసే ఒక బంగారం. సో చాలు అడిగినది లేదు తీసుకోండి, మళ్ళీ నేను రిటర్న్ తీసుకుంటే ఏం బాగుంటది. తీసుకోండి. తీసుకోండి నేను తీసుకోండి. ఊరికేనే అడిగాను. అరే తీసుకోండి. ఇస్తారా లేదా, మాట మీద నిలబడతారా లేదా అని తెలుసుకుందామని తీసుకున్నాను.